ఆచి చికెన్ మసాలా. అదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు ఆదేశాలతో పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ తొలగించినట్లు గుర్తించారు సిట్ అధికారులు. దీంతో సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సీసీ ఫుటేజ్ గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలకంగా మారింది. ఇది బయటకొస్తే ఈ కేసుకు ఫుల్ స్టాప్ పడనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా నడుస్తున్న గాదే సాయి కృష్ణ అలాగే సిఐ నాగరాజు మొత్తం గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజుకు సంబంధించిందైతే ఆ సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వేదికగా జరిగిన ఈ యొక్క లాకపు డెత్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి పూర్తి విషయాలు బయటకు రాలేదు. సిట్ అధికారులు ఇప్పటికే ఓ పక్క దూకుడు పెంచుతా ఉన్నారు, మరో పక్క తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎక్కడ సాయి కృష్ణ మృతదేహం, గాదే సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ అనేది ఇప్పటికి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన ప్రధానంగా గాదే సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు సిఐ నాగరాజు కానీ కానిస్టేబుల్ కానీ గాదే సాయి కృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారని ప్రధాన ఆధారం లేని కేసుకు సంబంధించి ఎవరు ఏమి చేయడానికి లేదు. సిఐ నాగరాజు నిందితుడు అని భావిస్తారని కానీ అలాగే బాధితుడు నాగరాజు అని భావించడానికి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆధారం లేదు. ప్రధాన ఆధారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సిఐ నాగరాజు సాయి కృష్ణాన్ని తీసుకువచ్చాడని. సో అయితే దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల పైన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజ్ లేని పక్షంలో ప్రధాన ఆధారం మిస్ అయిన పరిస్థితి. అయితే ఎందుకు సీసీ ఫుటేజ్ మిస్ అయిందనే దాని మీద సిట్ అధికారులు లోతుగా అధ్యయనం చేశారు. ప్రధానంగా ఈ కేసు టెక్నీషియన్ ప్రధానంగా ఈ కేసులో సీసీ ఫుటేజ్ డ్యామేజ్ చేయలేదు. టెక్నికల్ గా సిఐ నాగరాజ్కి సీసీ ఫుటేజ్ డిలీట్ చేయడానికి ఆయనకి చేత కాదు, తెలియదు. అలాగే స్టేషన్ లో ఉన్న పోలీసులు కూడా ఈ యొక్క సీసీ ఫుటేజ్ డిలీట్ చేయటం కానీ లేకపోతే తీసివేయటం కానీ లేకపోతే భద్రపరచడం కానీ ఇవన్నీ పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజు కానీ మిగతా పోలీసులు కానీ తెలియని పరిస్థితి. అయితే ఒక్క సీసీ ఫుటేజ్ ని ఎవరు తీసివేశారనే సిట్ అధికారులు విచారించగా కెమెరా టెక్నీషియన్ ఏదైతే సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్ అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ డిలీట్ చేసి ఉండొచ్చు అని సిట్ అధికారులకి సమాచారం అందింది. అయితే ఈ నేపథ్యంలోనే కెమెరా టెక్నీషియన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెంకట్ ని సిఐ నాగరాజు ఆదేశాలతోనే పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ తొలగించినట్లు వెంకట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఆయన అదుపులోకి తీసుకుని ఆయన విచారిస్తున్న పరిస్థితి. అయితే దీంతో సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్ ని అదుపులోకి ప్రస్తుతానికి పోలీసులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్ లో గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆధారాలు మరలా బయటికి ఎలా తీయాలి, డిలీట్ చేసిన సీసీ ఫుటేజ్ లో గాదే సాయి కృష్ణ అంశాన్ని వెంకట్ అనే వ్యక్తి చూశాడా, డిలీట్ చేసే క్రమంలో ఏ సీసీ ఫుటేజ్ లో డిలీట్ చేశాడు, డిలీట్ చేసిన పక్షంలో మరలా వాటిని రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయా, సిఐ నాగరాజు ఏ తారీఖున డిలీట్ చేయమన్నాడు, ఎన్ని వీడియోలు డిలీట్ చేయమన్నాడు, ఏ తారీఖు నుంచి ఏ తారీఖు దాకా డిలీట్ చేయమన్నాడు అనే దాని మీద ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు. అలాగే వెంకట్ సీసీ కెమెరా ఫుటేజ్ వెంకట్ కనుక ఈ యొక్క డిలీట్ చేసినది మొత్తం కూడా రికవరీ చేసిన పక్షంలో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సిట్ అధికారులు కూడా ఈ ప్రాతిపదికనే సీసీ ఫుటేజ్ డిలీట్ చేసిన పక్షంలో వాటిని రికవరీ చేయాలంటే ఏ రకంగా రికవరీ చేయాలనే దాని మీద కూడా సిట్ అధికారులు కెమెరా టెక్నీషియన్ వెంకట్ అయితే విచారిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రాబోయే 2 రోజుల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెక్నీషియన్ వెంకట్ కూడా ఈ యొక్క కేసులో నిందితుడిగా చేసే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాకేష్.